జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 31/5/2026 ఆదివారం, అధిక జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి మొదలుకొని 6/6/2026 శనివారం, అధిక జ్యేష్ఠ బహుళ షష్ఠి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి వృషభం, బుధుడు మిథునం, శుక్రుడు మిథునం, కుజుడు మేషం, చంద్రుడు వృశ్చిక, ధనుస్సు, మకర రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశికి వారికి ఈ వారం కొంత మేరకు విపరీతమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. పనిలో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఏర్పడేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనులలో చాలా చక్కగా శ్రద్ధతోని చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాల లోపల పనులు పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చేసేటువంటి దైవానుగ్రహం, మీరు చేసేటువంటి పూజలు కొంత ఫలిస్తాయి. అనుకున్న పనుల లోపల కొంతమేరకు విజయం చేకూరుతుంది. ఖర్చులు పెరిగినా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. అనారోగ్య బాధ నుండి కొంత విముక్తి పొందుతారు. మీరు చేసేటువంటి ఖర్చులు కూడా వైద్య సేవలకు, మీ ఇంటికి కానీ, మీ ఇంటి వారికి లేదా మీ బంధువులకు అటువంటి రకంగా ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని లేదా భూ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత పెంపొందించాలనేటువంటి విషయంలో నిమగ్నమవుతారు. అయినప్పటికీ కూడా మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పొందడం. మీ పిల్లలు కూడా కొంత మంచి మార్కులు తెచ్చుకునే కొరకు ప్రయత్నం చేస్తారు. అక్కడక్కడ విఫలమవడం వలన మీరు కూడా కొంత చింతకు గురికాక తప్పదు. విలువగల వస్తువులను కొని తెచ్చుకోవడం కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే మీరు ఎప్పటి నుంచో పెండింగ్లో పడినటువంటి ఒక పని కావడమో, లేదా మీరు ఎదురు చూసేటువంటి డబ్బులకు, మీరు ఆగిపోయినటువంటి డబ్బుల కొరకు అనుకోండి, మీకు అవి చేతికి అందడం, ఒక్క పని మాత్రం సఫలీకృతమయ్యి మీకు కొంత ఈ కష్టాన్ని తెలియకుండా ముందుకు వెళ్ళేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. సత్ఫలితాలు పెంపొందేటట్టుగా ప్రయత్నం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కొంత గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఖర్చులు పెరిగినా కూడా టైం ప్రకారంగా డబ్బులు చేతికి అందుతాయి. కొన్ని విషయాల లోపల తొందరపాటు చర్యతోని భూమి కొనడము లేదా భూ సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత తీర్మానాలు, తీర్పులు మీరు తీసుకోవడం కొంత ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉంటుంది. కొంత జాగ్రత్త అవసరం. మీరు డబ్బులు ఇవ్వడం, వారు పుచ్చుకోవడం అటువంటి విషయాల లోపల కొంత జాగ్రత్త అవసరం. కొంతమేరకు భూ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత దూరంగా ఉంటే మంచిదని చెప్పడమేనది వారం. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతున్నాయని మీరు అనుకుంటారు. కాకపోతే మీకు తెలియకుండా వెనుకగా కొంత పెండింగ్లో పడి తర్వాత రిజల్ట్ తెలియడం జరుగుతుంది. మీ పిల్లలు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చి కొంత ఆనందంగా మీకు పంచి పెడతారు. తర్వాత ఇల్లు కట్టడమో కొనడమో కొరకు ప్రయత్నం చేసేటట్టుగా మీరు ముందుకు వెళ్తుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతమవుతారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా కొంత మేరకు విషయాల్లో కొంత ముందంజగా వెళ్తుంటారు. సంతోషకరమైనటువంటి విషయాలు, వార్తలు కూడా కొంత మేరకు వింటారు. ఈ వారం ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగినట్టుగా అనిపిస్తాయి.
కానీ కొన్ని పనులు పెండింగ్లో పడతాయి. అనుకున్న పనులకు కొంత ఖర్చులు అధికమవుతాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి, అభిషేకించండి, పూజించండి అని తెలియజేయడం అనేది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. భూ సంబంధమైనటువంటి విలువలు పెరుగుతాయి. అనుకున్న పనులని సఫలీకృతమవుతారు. కొన్ని పనులు మీకు తెలియకుండానే మీకు సఫలీకృతమవుతారు. మీ ప్రమేయం లేకుండా కొన్ని రిజల్ట్ కూడా వస్తాయి. మీకు ప్రమోషన్స్ కొరకు మీకు తెలియకుండానే మీ ఫైల్స్ ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటాయి. మీ పేరు ప్రతిష్టలు ఘటిస్తారు. ఎప్పుడో చేసినటువంటి శ్రమ అటువంటి ఫలితం ఇప్పుడు లభిస్తుంది. మీరు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారు. అవివాహితులకు కొంత మేరకు శుభవార్తలు వింటారు. ఆగిపోయినటువంటి పనులు, ఆగిపోయినటువంటి ఉద్యోగ ప్రయత్నం అన్నీ సఫలీకృతమవుతారు. ఈ వారం దూరపు బంధువులు రావడం లేదా మీరు వెళ్ళడమో అటువంటి జరుగుతుంది. అన్ని ప్రయత్నాలు కొంత సఫలీకృతంగా ముందుకు వెళ్తుంటాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా కొంతమేరకు శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగు వారితో కూడా మంచి పేరును కట్టిస్తారు. ఈ వారం అంతా కొంత శుభాలు అని చెప్పడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి మీరు కొంత తప్పించుకోలేరు. వైద్య సేవలు అవసరం పడతాయి. అయినప్పటికి కూడా మీకు రవి 11వ స్థానం, ఏకాదశ స్థాన శుభుడు కనుక అవన్నీ సమసిపోతాయి. ఖర్చులు అధికమైనప్పటికీ సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగ పరంలో మీకు ఉద్యోగ విషయంలో కొంత మేరకు లాభసాటిగా అనుకూలంగా మలుచుకుంటారు. మీరు చేసేటువంటి పనులు చక్కగా పేరును ప్రతిష్టను తెచ్చేటట్టుగా ఉంటుంది. కష్టమైనప్పటికి కూడా దాన్ని నిర్వర్తించి పేరును తెచ్చుకునేటట్టుగా ప్రయత్నం చేస్తారు. కొంత ఖర్చులు మితిమీరుతాయి. కొంత ఎంజాయ్మెంట్గా అనుకోండి, లేదా విలాసాలకు అనుకోండి, విలువగల వస్తువులకు అనుకోండి, వాటికి ఎక్కువగా ఖర్చు చేయడం, కొనడం జరిగేటట్టుగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వివాదాలు కొంత దూరం ఉండాలి. కొంత మేరకు చర్చలకు కొంత డిస్కషన్స్ అయినప్పుడు కొంత దూరంగా ఉంటే మంచిది. మీకు తెలియకుండానే మీరు కొంత ఉక్రోషంతో, ఉద్రేకంతో కొంత ఏదో మాటలు జారడం జరిగేటట్టుగా ఉంటుంది. కనుక కొంత మేరకు జాగ్రత్త ఉంటే మంచిదని తెలియజేయడం అనేది. అనుకున్న విషయాలు మీరు ప్రతిపాదించిన విషయాలు అనుకోండి, అనుకున్న విషయాలకు కొంత మేరకు సఫలీకృతమవుతారు. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి కూడా పొందుతారు. అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి విచారాలు మాత్రం మీ దగ్గర ఉంటాయి. అవి ఏమిటో మీకు తెలియకుండానే విచారాలు కొంచెం గంభీరంగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తిలో ఎక్కువగా శ్రమ దోపిడీ కూడా ఉంటుంది. మీరు చేసేటువంటి పనిని నిర్లక్ష్యంగా చేయడమో, ఎంతో కష్టపడి చేసినా కూడా నిర్వీర్యంగా అది జరుగుతుంది. కనుక కొంత జాగ్రత్తతోని, అప్రమత్తతతోని మీరు మెలగాలని చెప్పి తెలియజేయడం అనేది. ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీరు తప్పకుండా మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. పేరు ఘటిస్తారు. దూరపు బంధువులు, దూరపు చుట్టాలు రాకతోని కొంత ఇల్లు సందడిగా ఉండడం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయడం కొరకు ప్లాన్ వేస్తుంటారు. డబ్బులు ఎక్కడి నుంచో మీకు వచ్చి పడతాయి. రాబడి పెరుగుతుంది. అగ్రిమెంట్లు చేస్తారు. అట్లానే ఇల్లు కొనడమో లేదా ఇల్లు కట్టడమో
ప్లాన్ వేసేటట్టుగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత అయినప్పటికీ మీకు లాభసాటిగా ఉన్నప్పటికీ కొంత జాగ్రత్త అవసరం. మాటల్లో కొంత తేడా వచ్చేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి మాట్లాడాలి. మీ కుటుంబంలో కూడా పిత్రార్జితం అనుకోండి, మీకు సంబంధించినటువంటి పూర్వీకుల ఆస్తి కొరకు కొంత మేరకు విచారాలు కావడం, చర్చనీయాంశం కావడం జరిగేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి వ్యవహరించాలి. తర్వాత మీ పిల్లలు కూడా మంచి మార్కులు తేవడము, మంచి శుభాలు తెచ్చి మీకు పేరును తెచ్చేటట్టుగా ఉంటుంది. కొంత చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం మీరు తప్పించుకోలేరు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభాలే జరుగుతాయి. అయినప్పుడు కూడా చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరంగా ఉండాలి మీరు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివార్చన చేయండి, లేక శివునికి అభిషేకం చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. దూర బంధువులు రాక కావడం జరుగుతుంది. కొంత ప్రయాణాలు ఇబ్బందిగా ఉంటాయి. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఇంత చేసినప్పటికీ కొంత తక్కువగా కనబడుతుంది. కొంత లేట్ అవర్స్ కావడము, లేదా పని విపరీతమైనటువంటి పని భారం కూడా పెరుగుతుంది. దాంతో మనసు కొంచెం చికాగ్గా ఉండడం జరుగుతుంది. మీ కుటుంబంలో చాలా చక్కగా శాంతితోని ఉండడం చేస్తారు. అనుకున్న పనులన్నీ నిర్వర్తించేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఖర్చులు అధికమైనప్పుడు కూడా ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని మీరు కొని తెచ్చుకుంటారు. నైపుణ్యాన్ని ప్రదర్శించేటట్టు మీరు తయారవుతారు, సిద్ధమవుతారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఎక్కువగా శుభ పరిణామాల కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు అధికమైనప్పటికీ సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఎక్కడ మీ పనులు ఆగకుండా నిర్వీర్యం కాకుండా ముందుకు మాత్రం వెళ్తుంటారు. కోర్టు చిక్కులు వివాదాలు దూరమవుతాయి. ధనాదాయం పెరుగు ప్రయత్నం చేస్తుంటారు. చేసేటువంటి పనులలో శ్రద్ధతో చేస్తారు. ఒక్కొక్కసారి మీకు కోపం తెచ్చేటట్టుగా ఇతరులు మాట్లాడడం చేత కొంత ఇబ్బందిగా, మనసు చికాగ్గా కొంచెం ఉండడం జరుగుతుంది. దానికి మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, పూజించాలి. విద్యార్థులకు కొంత మంచి మార్కుల కొరకు ప్రయత్నం చేయాలి. అనుకున్న పనులన్నీ మీరు సజావుగా ముందుకు తీసుకెళ్తుంటారు. ఉన్నతమైనటువంటి మీకు మనసు ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలని మీకు అభిప్రాయం ఉంటుంది. కనుక తప్పకుండా మీ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్ళండి. కొంత మేరకు సఫలీకృతం అవుతారు. అవివాహితులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా విడిచిపెట్టకుండా ప్రార్థించండి. కొంత మేరకు ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మేరకు కొంత శుభాలు స్టార్ట్ అయినాయని చెప్పవచ్చు. ఖర్చులు అధికమైనప్పటికీ సమయానుకూలంగా చేతికి అందడం, మానసికమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. బంధుమిత్రులతోని ఎప్పుడు కలయికతోని ఉంటారు. దూరపు బంధువులతోని కాంటాక్ట్లో ఉంటారు. కొంత మేరకు ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకోండి, లేదా మీ పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో, ఈ రెండు విషయాల్లో కొంత విచారంగా ఉంటారు. కొంత మీకు అనారోగ్య బాధలు స్టార్ట్ అయినాయని చెప్పవచ్చు. మీకు తెలియకుండానే కొంత శారీరకంగా అయినటువంటి మార్పులు జరుగుతాయి. కనుక కొంత మీరు జాగ్రత్తతోని ఉండాలి. భూ సంబంధమైనటువంటి విషయాలు, స్థిరమైనటువంటి ఆలోచనలు మాత్రం మీరు ముందుకు వెళ్తుంటాయి. అనేక రకమైనటువంటి రంగాల వారితోని మీకు సత్సంబంధాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టల కొరకు మీరు తహతహలాడుతుంటారు. కొన్ని పనులలో మీకు చికాకుగా ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి మీరు ముందుకు అడుగు వేయాలని చెప్పడమైనది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా శుభాలు ఎక్కువ జరుగుతాయి ఈ వారం. కనుక మీరు తప్పకుండా అయినప్పటికీ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
ఇంకా కొంత చెడును ఉపశమనాలుగా పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం భూ సంబంధమైనటువంటి చర్చలు ఎక్కువగా జరుపుతారు. ఇల్లు కట్టడం లేదా ఇల్లును మార్పులు చేర్పులు చేయడంలో కొంత విచారంగా మీరు కొంత చర్చల్లో పాల్గొనేటట్టుగా ఉంటుంది. వాటి విషయంలో ఖర్చులు అధికమవుతాయి. రిపేర్స్ చేయడము లేదా కట్టడమో మార్చి కట్టడమో అటువంటి ఆలోచనలతో ఉంటారు. స్థిరాస్తులు కొనడం జరుగుతుంది. విలువగల వస్తువులు తెచ్చుకుంటారు. మీ మార్పులకు మీకు సంతోషకరంగా ఉంటుంది. మీ బంధువులు చుట్టాలుతోని కలుస్తారు. అన్ని విషయాల లోపల మీకు అవగాహన ఉంటుంది కనుక వాటిలో మీరు ప్రవేశించి కొంత సంతోషంగా మీ మనసును మార్చుకునేటట్టుగా తీర్చిదిద్దుకుంటారు. ప్రమోషన్స్ కొరకు ప్రయత్నం చేసేవారికి లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ పర్వం మీకు అభివృద్ధి చెందేటట్టుగా ఉంటుంది. భద్రత ఏర్పడుతుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంతమేరకు శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా శివునికి అభిషేకం చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారని తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం ధనాదాయమైనటువంటి విషయాలు లాభసాటిగా ఉంటాయి. ధన సంబంధమైనటువంటి విషయాలు మీకు మీ ఫేవర్లో రావడం జరుగుతుంది. మీరు చేసేటువంటి పనుల లోపల మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. పేరు ప్రతిష్టలు ఘటిస్తారు. మీ అధికారులు లేదా మీ యాజమాన్యం వారు కూడా మీ పనితనాన్ని గుర్తించేటట్టుగా ఉంటుంది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. మీ తోటి ఉద్యోగులు కూడా మీకు అనుకూలంగా మీరు మలుచుకుంటారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా డబ్బులు చేతికి అందుతాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. భూ సంబంధమైనటువంటి విషయాల లోపల చర్చల్లో కొంత జాగ్రత్త అవసరము. అనవసరమైనటువంటి విషయాల్లో వెళ్ళి సంతకాలు పెట్టడం, జామీన్లు ఉండడం చేయకండి. మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది కనుక కొంత అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా అవసరమని చెప్పడమైనది. అయినప్పటికీ కూడా మీరు ఎంతో శ్రద్ధతోని భక్తితోని ముందుకు వెళ్తుంటారు. మీకు దైవానుగ్రహం ఉంటుంది కనుక మీరు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. చక్కటి సత్ఫలితాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో చాలా చక్కగా గ్రహానుకూల్యత ఉన్నది. మీరు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. మీ బంధువులు అందరూ కలవడం చాలా సంతోషంగా కొంతకాలం గడుపుతారు. ఖర్చులు అధికమైనప్పటికీ డబ్బులు తగినట్టుగా మీకు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పేరు ప్రతిష్టల కొరకు మీరు తహతలాడి మీరు చేసేటువంటి పనులలో మంచి నిమగ్నతతోని చేసి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఉంటుంది. మీ తెలివితేటలను పెంపొందించుకునేటట్టుగా ప్రయత్నం చేస్తారు. పిల్లలు కూడా మంచి మార్కుల కొరకు ప్రయత్నం చేస్తుంటారు. అవివాహితులకు కూడా కొంత శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగు వారితోని మంచి ప్రేమగా మాట్లాడి వారి ఆదరణ పొందేటట్టుగా ఉంటుంది. మీరు ఎప్పుడో పెట్టుకున్నటువంటి దరఖాస్తు అనుకోండి లేదా మీకు రావలసినటువంటి రాని బాకీలు అనుకోండి, అటువంటి రావడం జరుగుతుంది. ప్రమోషన్స్ కొరకు ప్రయత్నం చేసేవారికి దరఖాస్తులు పెట్టుకోండి. భూ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు ఆనుకూల్యత లభిస్తుంది. ఈ వారం అన్ని రంగాల వారికి కూడా కొంత శుభ పరిణామాలని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, కొంత పూజించండి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి వారం గురువు అనుకోండి, రవి, బుధులు, శుక్రుడు గ్రహానుకూల్యత లభిస్తుంది కనుక ఈ వారం
చాలా చక్కగా అన్ని పనులు నెరవేర్చుకుంటారు. స్థిరాస్తుల కొరకు మీరు కొంచెం ఆలోచనలో పడుతుంటారు. మీ పిల్లలు కూడా వారితోని కొంత శుభవార్తలు వినడమో లేదా వారు సెటిల్ కావడమో, వారికి సంబంధమైనటువంటి విషయాలు లాభసాటిగా శుభవార్తలు లేదా మంచి వార్తలు, ఉద్యోగపరమైనటువంటి వార్తలు కొంత వినేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీరు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం తప్పించుకోలేరు. వాటికి చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తా అనేటువంటి ప్లాను మీరు కొంత వేసేటట్టుగా కనబడుతున్నది. భూ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీ బంధువులతోని కొంత మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీ కుటుంబ సభ్యులు అనుకోండి, మీ ఇంటి బంధువులు కొంత మేరకు వివాదాలకు మిమ్మల్ని లాగేటట్టుగా కనబడుతుంది. కనుక కొంత జాగ్రత్త ఉంటే మంచిదని తెలియజేయడం అనేది. రవి, బుధులు, శుక్రులు మీకు అనుకూలులే అయినప్పటికీ కూడా కొంత మేరకు మీ పనులన్నీ సజావుగా సాగినా కూడా ఖర్చులు అధికమవుతాయి. కొంత మేరకు ఒకసారి కాకుండా రెండో ప్రయత్నంలో మీరు సఫలీకృతమవుతారు. కనుక కొంత ఆచితూచి వ్యవహరిస్తే ఇంకా శుభాలు పెంపొందుతాయి అని మీకు ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. కనుక మీరు ఈ రాశి వారందరూ తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శివునికి అభిషేకం చేయండి, హనుమాన్ చాలీస చేయండి, లేదా మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి ఈ వారం తెలియజేయడం అనేది. స్వస్తి.